హలో, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు వ్లాగ్స్. నేను మీ లక్ష్మిని. మీరు ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ రోజు మీ ముందుకు ఆలు కుర్మా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఆలు కుర్మకి నేను బేబీ పొటాటో తీసుకున్నాను. ఇవి కుక్కర్లో వేసుకొని 2 విజిల్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈలోపు మనం టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ పేస్ట్ చేసుకుందాం. 1 ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, 2 టమాటాలు కట్ చేసి ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేశాను, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఉడికింది, ఇప్పుడు తీసేద్దాం. ఉడికిపోయినాయి, ఇప్పుడు పొట్టు తీసుకుందాం. నేను హోల్స్ ఎందుకు పెడుతున్నా మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు అర్థమైందే కామెంట్ బాక్స్లో తెలపండి. గ్రేవీ కోసం మసాలా రెడీ చేసుకున్నాం. ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆలు కుర్మా చేద్దాం రండి. ఆలుగడ్డ ఉడికించుకొని పెట్టుకున్నా కదా, అవి కొంచెం నూనెలో వేపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఇందులో వేసేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొంచెం లైట్గా వేపుకోవాలి. కొంచెము సాల్ట్. ఇవి ఉడికినాయి కాబట్టి కొంచెం ఇలా దూరగా వేపుకోవాలి. దూరగా వేపేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. అయిపోయింది. ఇది ఉడికినాయి కాబట్టి ఇవి త్వరగా వేగిపోతుంది. పక్క పెట్టేసుకోవాలి. మనం గ్రేవీ గురించి తయారు చేసుకున్న మసాలా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం, 1 స్పూను ఉప్పు. నేను ఎందుకంటే ఆలుగడ్డ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాను, ఇప్పుడు కొంచెం వేసాను. మళ్ళీ సరిపోకుంటే తర్వాత చూద్దాము. రెండు స్పూన్ల కారం వేస్తున్నా. ఫస్ట్ కొంచెం వేసా కానీ ఎందుకు నాకు సరిపోయినట్టుగా అనిపించట్లేదు. గ్రేవీ కావాలి కదా మనకు, కొంచెం నీళ్ళు వేసుకుందాం. తుక్క ఉడుకుతా అంటే అప్పుడు మనము ఆలుగడ్డలు వేసేసుకుందాం. గ్రేవీ ఉడికిపోయింది. మనం వేయించి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసేద్దాం. ఇవి ఒక 10 నిమిషాలు ఉడికితే చాలు. ఉడకబెట్టుకున్నది వేయించిన నూనెలో ఇంకొక 10 నిమిషాలు ఉడికితే ఆలుగడ్డ కుర్మా అయిపోయింది. గరం మసాలా, కస్తూరి మేతి, లాస్ట్ కొత్తిమీర. స్టవ్ బంద్ చేసి దించేద్దాం. రైసులకు, చపాతీకి, పరోటా, పూరికి చాలా బాగుంటుంది కర్రీ. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఆలు కుర్మా.
మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో వంటకంతో మీ ముందుకు ఉంటాను.